నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 366 నామము పర. ప్రతిపదార్థం పరస్థితిలోని వాగ్రూపము. బిందువే పరరూపము. ప్రళయము సంభవించినప్పుడు నామరూపాత్మకమైన జగత్తంతా మాయమవుతుంది, అంటే లయమైపోతుంది, అంటే మాయతో కలిసి పరబ్రహ్మలో లీనమైపోతుంది. పంచభూతాల్లోని భూమి జలముతోనూ, జలము అగ్నితోనూ, అగ్ని వాయువులోనూ, వాయువు ఆకాశం నందు, ఆకాశము మాయలోనూ లీనమవుతున్నాయి. ఈ రకంగా రూపాత్మకమైన జగతంతా లయం చెందుతున్నది. అదేవిధంగా శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని వేదాలలో కలిసిపోతాయి. వేదాలు ఆకార ఊకార మాకారలో లీనమవుతాయి. ఆకార ఊకార మకారాలు మాయలో కలిసిపోతాయి. ఈ రకంగా నామరూపాత్మక జగతంతా మాయలో లీనమైపోతుంది. ఈ మాయ పరమేశ్వరుడిలో లీనమవుతుంది. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు పరమేశ్వరి నుండి మాయ బయటకు వచ్చేస్తుంది. అదే శక్తి త్రికోణము. ఈ రకంగా బిందువు త్రికోణముల వల్లనే మళ్ళీ నామరూపాత్మక జగత్తు ఏర్పడింది. వీటి వల్లనే 24 తత్వాలు ఏర్పడ్డాయి. ఆ వ్యక్తం నుంచి మొట్టమొదటగా వ్యక్తమయ్యేది నాదం. ఈ నాదాన్ని మనము ప్రణవం లేదా ఓంకారము అంటాము. అవ్యక్త బ్రహ్మయందు బిందువుగా వ్యక్తమయ్యే నాదం సాధ్య స్థితిలో ఉంటుంది. అంటే ఈ బిందు వికాసనంలో మొదట నాదము, అటుపైన వివిధ స్థితులలో వాక్కు వ్యక్తమవుతుంది. ఈ వాక్కు 4 రూపాలుగా ఏర్పడుతుంది. ఆ వాగ్రూపాలే నామాంతకమక శాఖ. ఈ రకంగా వచ్చిన వాక్కు ముందు అవ్యక్తంగా ఉండి రాను రాను వ్యక్తమవుతుంది. ముందు అవ్యక్తంగా ఉండే వాక్కుని పరావాక్కు అంటారు. వ్యక్తం కాబోయే సృష్టికి ముందున్న బ్రహ్మను పరా అంటారు. అలాగే వ్యక్తం కాబోయే వాక్కు ఉచ్చరించబడడానికి ముందు బ్రహ్మగా, అంటే ఉచ్చరించేవాడుగా ఉంటుందన్నమాట. ఈ స్థితిలో ఉన్న వాక్కును పరాస్థితిలోని వాక్కు లేదా పరావాక్కు అంటారు. అద్యంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షర బ్రహ్మనాదం అనే పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరుని పర అంటారు. ఏదైనా పని చెయ్యాలంటే ముందుగా ఆ పని చెయ్యాలనే కోరిక ఉండాలి. ఆ కోరికనే విచిక్షిరిక్ష అంటారు. అంటే పని చేయటానికి ముందరి స్థితి ఏదో చెప్పాలి అనుకున్న మానవుడికి అప్పుడు ముందుగా చెప్పాలనే కోరిక కలగాలి. ఆ కోరికనే పరావాక్కు అంటారు. ఈ కోరిక అనేది సహస్రారంలో పుడుతుంది. అదే పరస్థానము. అందుకే దీని పరవాక్కు అంటారు. పరమేశ్వరుడికి లాగానే వాక్కు కూడా ఇక్కడ అవ్యక్త రూపంలో ఉంటుంది. ఇది సమయ మతస్థుల సాంప్రదాయము. కానీ కౌలాచారం ప్రకారం వాక్కుకు జన్మస్థానం మూలాధారము. ఇక్కడ అది గాలి బుడగలాగా ఉంటుంది. అదే పరవాక్కు. కుండలిని శక్తియే ఆధార చక్రంలో పరదేవత. అందుచేతనే అక్కడి వాక్కు పరావాక్కు అనబడుతుంది. వామకేశ్వర తంత్రంలో భుజంగాకార రూపేణ మూలాధారము సమస్త్రిత సాచ వాస్త పరజ్ఞాయ శేవార్వత్ కారణం అని చెప్పబడింది. కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్న సర్పాకారంలో ఆధార చక్రంలో స్వయంభూలింగానికి 3.5 చుట్లు చుట్టుకొని నిద్రావస్థలో ఉన్నది అని చెబుతూ దానిని నిద్రలేపినట్లయితే అది బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు ఛేదించుకొని పరస్థానం చేరుతుంది అని చెప్పబడింది. కుండలిని పరస్థానం చేరుతుంది కాబట్టి ఈ వాక్కును పరావాక్కు అన్నారు. వాక్కుగా వ్యక్తం కాబోయే శబ్దతత్వము అక్షర బ్రహ్మ స్థితిలో ఉన్న పరావాక్కు అని ఈ నామానికి అర్థం. ఓం పరాయ నమః. ద్వక్షాకరి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 367 నామము ప్రత్యేకిచి చితి రూప. పద విభజన ప్రత్యేక చితి రూప. ప్రతిపదార్థం ప్రత్యేక స్వస్వరూపము యొక్క చితి జ్ఞానమే రూప స్వరూపంగా గలది. అంతర్ముఖంగా సాత్వాను పొందడం ప్రతిచిత అనబడుతుంది. ఈ రకంగా ఆత్మజ్ఞానం పొందడం ప్రత్యేకిచితి అనబడుతుంది. అంటే అవ్యక్తమైన బ్రహ్మస్వరూపం గలది, అంతర్గతమైనటువంటి జ్ఞాన స్వరూపురాలు. పర అనే నామంలో ఉన్న పరదేవత్వే సాక్షి స్వరూపం. ఈ శక్తి విజృంభించింది అనే విషయము జ్ఞానం వల్లనే తెలుస్తుంది. పరావాక్కు అంటే స్వస్వరూప జ్ఞానమే. పరమేశ్వరి శబల బ్రహ్మకారమైన జ్ఞాన స్వరూపురాలు. అందుచేతనే ఆమె ప్రత్యేకించి
చితిరూప అనబడుతుంది. బ్రహ్మస్వరూపురాలు అంటే జ్ఞానస్వరూపురాలు. శ్రీమాత వ్యక్తమైన బ్రహ్మరూపం గలది. నిర్గుణ బ్రహ్మముగా భావించవచ్చు. తనను గురించి తనకు తెలిసే జ్ఞానం యొక్క స్వరూపమే ఇంతకు ముందు చెప్పిన పరావాక్కు యొక్క రూపం అని ఈ నామం చెబుతుంది. ఓం పరావాక్ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ఓం ప్రత్యేకిచ్చితి రూపాయ నమః. షడాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.